వెల్కమ్. చాలామంది 9th క్లాస్ 10th క్లాస్ ఆర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇలాగా చదువుకొని ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ 10th క్లాస్లో ఎగ్జామ్ రాయకుండా ఆపేసిన వాళ్ళు, లేదంటే హాల్ టికెట్ వచ్చి ఎగ్జామ్ వెళ్ళలేని పరిస్థితి, లేదంటే 10th క్లాస్లో 4 పేపర్లు 5 పేపర్లు రాసి ఫెయిల్ అయ్యేసి మళ్ళీ ఆగిపోవడము. అండ్ ఇప్పుడు సప్లిమెంటరీ ఎలా కట్టుకోవాలి, ఇప్పుడు సప్లిమెంటరీ ఆప్షన్ లేదు. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ రాసి మధ్యలోనే ఆపేసిన వాళ్ళు, సెకండ్ ఇయర్ వరకు చదివి ఆపేసిన వాళ్ళు, ఇలా చాలా మంది ఉన్నారండి. ఓకే. అండ్ ఇంకొక విషయం, 5th 6th 7th ఇలాగా కూడా చదువుకొని ఈవెన్ 8th 9th కూడా చదవలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ చివరి అవకాశం, లాస్ట్ డేట్ అండి. ఎవరైతే ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ 2024లో పాస్ అవ్వాలి అనుకుంటున్నారో, ఓకే, సో వాళ్లకు 31st March 2024 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ అడ్మిషన్ ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ NIOS లో. మన తెలంగాణ ఓపెన్ స్కూల్ స్టేట్ గవర్నమెంట్ ఎలాగో NIOS సెంట్రల్ గవర్నమెంట్ది. సో దానికి అక్టోబర్ సెషన్ కి అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి. లాస్ట్ డేట్ 31st March 2024. ఓకే. సో ఎవరైతే ఈ డేట్ లోపల అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళు అక్టోబర్ నవంబర్ 2024లో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఫర్దర్ గా రెగ్యులర్ గా ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు రెగ్యులర్ గా డిగ్రీ కూడా చేసుకోవచ్చు. సో దీనికి చాలా సింపుల్ డాక్యుమెంట్స్ అండి. 10th క్లాస్ చేయడానికి మీ ఆధార్ కార్డు, ఫోటో అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సరిపోతుంది. అండ్ ఇంటర్మీడియట్ చేయాలి అనుకున్న వాళ్ళు 10th క్లాస్ మేము ఆధార్ కార్డు, ఫోటో సరిపోతుంది. ఓకే. అండ్ ఈ కోర్సెస్ ఫర్దర్ గా మీరు గవర్నమెంట్ జాబ్స్ కి కూడా ఎలిజిబుల్ అవుతాయి. అండ్ అలాగే ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో, 10th క్లాస్ బేస్ మీద గవర్నమెంట్ జాబ్ వచ్చింది వాళ్ళు చేస్తున్నారో, వాళ్ళు ఫర్దర్ ప్రమోషన్స్ కి ఇంటర్మీడియట్ ఇది తీసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ రీసెంట్ గా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కి కూడా 10th క్లాస్ మ్యాండేటరీ చేశారు. సో ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుంది తెలీదు. సో అందు గురించే మినిమం 10th ఇంటర్ ఉండడం తప్పనిసరి. ఓకే. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి రెగ్యులర్ 10th ఇంటరే ఉంది, మేము 2-3 సార్లు రాసాము, సో ఇప్పుడు మనం ఏం చేయలేము ఇంతే అనేసి చాలా మంది అనుకుంటుంటారు. బట్ ఓపెన్ స్కూల్ పెట్టిందే వాళ్ళ గురించి అండి. సో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో మీరు మీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా షేర్ చేయండి. సో ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కింద కామెంట్ చేసి అడగొచ్చు. అండ్ స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కూడా మీరు కాల్ చేసి డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.